నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన నిట్టెల కిరణ్మయి గారు. ఆధ్యాత్మికతే కాదు, అందానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి కూడా అద్భుతమైన కాన్సెప్ట్స్, అద్భుతమైన విశేషాలు, విషయ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ ఉన్నారు కదా మన నిట్టెల కిరణ్మయి గారు. ఈరోజు కూడా అందరికీ ఉపయోగపడేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం జాహ్నవి. అమ్మ, ఆధ్యాత్మికతనే కాదు, అందము ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశాలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. అందరి తరపున, నా తరపున ముందు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. అయితే అమ్మ, హెయిర్ కేర్ అమ్మ చాలా అవసరం. జుట్టు అందంగా ఉంటే ఫస్ట్ ఫేస్ చూడగానే చాలా బాగుంటుంది. అలాంటి జుట్టు అందంగా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఒక అమ్మగా తిడుతూ, అంటే ఇప్పుడు మేము చేసే తప్పులు చెప్తూ ఉంటారు మీరు, అసలు ఏం తిడతారో ఈరోజు సీరియస్గా మేము అందరం అయితే ఫాలో అవుతాం. చెప్పండి. ముందు ఆలోచించడం తగ్గించేయాలి, అంతే. ప్రతి విషయం గురించి స్ట్రెస్ తీసుకోవడం తగ్గించేయాలి. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే సర్వసాధారణంగా ఒక పని మీద కేవలం చెయ్యాలనేటువంటి తపన తప్ప దాని మీద ఇష్టం లేకపోతే స్ట్రెస్ వస్తుంది. మనం చేసేటువంటి పనిని పూర్తిగా మనం ఇష్టపడకుండా కేవలం ఒక డబ్బు కోసమో, ఒక ఫేమ్ కోసమో, లేకపోతే ఇది చెయ్యాలి కనుక చేయడము అనేటువంటి ఒక పరిమితి ఎప్పుడైతే పెట్టుకుంటామో స్ట్రెస్ రిలీజ్ అవుతూ ఉంటుంది, లోపల నుంచి స్ట్రెస్ వస్తూ ఉంటుంది. నిజంగా మనం ఇష్టపడి పనిచేసేటువంటి ఏ పనికి స్ట్రెస్ రాదు, ఎంత చేసినా రాదు, ఫ్యాక్ట్, నిజంగా రాదు. కనుక ఎప్పుడైతే నీ లోపల చదువుకోవడం ఇష్టం లేదు, స్ట్రెస్, జుట్టు విరిగిపోతుంది, బాగా జుట్టు పోతుంది. ఉద్యోగం స్ట్రెస్ అంటాం. అర్థం ఏంటంటే ఆ ఉద్యోగం ఇష్టం లేదు కానీ నెల తిరిగినప్పుడు డబ్బులు కావాలి. నేను కూడా ఉద్యోగంలో చేరానని యువతకి చెప్పుకోవాల్సినందుకు ఒక ఐడెంటిటీ కావాలి, దానికోసం స్ట్రెస్. ఎక్కువసేపు టీవీ చూడడం, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం తప్పట్లేదు, స్ట్రెస్. కళ్ళు స్ట్రెస్ అవుతున్నాయి. ఎప్పుడైతే కళ్ళు స్ట్రెస్ అవుతున్నాయో కావాల్సినంత నిద్ర లేదు. ఆ నిద్ర లేవడం మూలన ఏమవుతుంది, అనవసరమైన సమయాల్లో ఎక్కువసేపు పడుకుంటున్నాం, అవసరమైన సమయాన్ని వినియోగించుకోకుండా వదిలేస్తున్నాం. అంటే రాత్రిపూట పడుకోకుండా ఆ సమయాన్ని పూర్తిగా రాత్రి సమయాన్ని నిద్రకి కేటాయించుకోకుండా పగలు సమయం, అత్యధిక సమయం నిద్రలో గడిపేస్తున్నాం. ఏ కిరణాలైతే మన శరీరం మీద పడడం ద్వారా అణువు కూడా చైతన్యం అవుతుందో, అణువు కూడా ఎనర్జెటిక్గా మారుతుందో, ఆ కిరణాలని వదిలేసేసుకుని వృధా చేసేసుకుని అదేమన్నా అంటే ప్రాక్టికల్గా రోడ్ల మీద మన వాణిజ్య వ్యాపారాల వల్ల అందులో వాళ్ళు చెప్పేటువంటి రకరకాల షాంపూల్ని, రకరకాల క్రీముల్ని, దాంతోపాటు రకరకాల హెయిర్ సీరమ్స్ అని వీటి వైపుకు వెళ్ళిపోయి చాలా, అది కూడా ఎలా అంటే ఒక మెకానికల్గా మనకు వచ్చేటువంటి ప్రకృతి సంపదనంతా కూడా వదిలేసేసి దాన్ని కూడా మెకానిక్స్, ఒక మెషిన్లోంచి వచ్చేటువంటి ఒక మామూలు ద్రావకాలకి మన జుట్టుని, మన శరీరాన్ని కూడా అలవాటు చేసేస్తున్నాం. కనుక ఫస్ట్ స్ట్రెస్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడం, హెయిర్ డ్రైయర్స్ పెట్టుకోవడం, అన్ని పాడైపోతాయి. రంగులు వేసుకోవడం, రకరకాల డైస్ వేసుకోవడం, ఇలాంటి వాటి అన్నింటి వల్ల ఏమవుతుందంటే కలర్స్ అంతే, డై రకరకాల ఒక్కొక్క వైపు ఒక్కొక్క రంగు పైగా అదొక ఫ్యాషన్ అయిపోయింది, మనుషులకి అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇదంతా పాశ్చాత్య కూడా. నిజం చెప్పాలి అంటే, నిజంగా నీకు హెల్త్ కావాలి, హెయిర్ చక్కగా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ పాజిటివ్, థింక్ లెస్, థింక్ పాజిటివ్. ఈ రెండు ఎప్పుడైతే వచ్చాయో, ఈట్ గుడ్ ఫుడ్ అండ్ టైమ్లీ ఫుడ్. నీకు జుట్టు బాగుండాలి, ముఖం బాగుండాలి, అందంగా ఉండాలి, నేను మంచి ఇదిగా ఉండాలి, వీటన్నింటికి కూడా బేసిక్ రూల్స్ ఇవే. టైంకి నిద్రపో, టైంకి లే, మంచి ఆహారాన్ని తిను, టైంకి తిను, తక్కువ ఆలోచించు, వీలైనంత అసలు నెగిటివ్గా ఆలోచించకు. ఎప్పుడైతే ఈ మూడు విషయాలు నీకు అర్థమవుతాయో వీలైనంత నీ ముఖం నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడైతే నవ్వుతూ మొహం ఉంటుందో, కండరాలు, మనం అనుకుంటాం నవ్వు అనేటువంటిది 10 మందిని ఇంప్రెస్ చేయడానికి కోసం అనుకుంటాం. డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీబడి. నువ్వు ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేయి, నీ కోసం నువ్వు నవ్వు. ఆ నవ్వడం ద్వారా ఏం జరుగుతుంది, ఈ లోపల ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉంటాయో వీటన్నింటికి గుత్తి ప్రాంతం ఈ జుట్టు, అదంతా కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. నవ్వడం వల్ల, హాయిగా ఓపెన్గా మాట్లాడడం వల్ల, మనసులో ఏమి నిలవలు ఉంచుకోకుండా ఉండడం ద్వారా ఆ నిలవ అనేటువంటిది బయటికి కక్కేటప్పుడు కూడా అవతల మనిషిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడగలిగేటంత నైపుణ్యత ఎప్పుడైతే నీకు వస్తుందో హ్యాపీగా ఉంటావు. జుట్టు సగం రాలిపోకుండా ఉండగలిగేది అలాంటి వ్యక్తిత్వాలకి హ్యాపీగా ఉంటుంది. ఇదివరకు రోజుల్లో అందరం అలాగే ఉండేవాళ్ళం. పెద్ద ఇంత గోళం లేవు. నీకెవరు ఫోన్ చేశారు, నాకెందుకు చెప్పలేదు, ఈ మెసేజ్ నీకు వచ్చిందా, ఈ మెసేజ్ నాకెందుకు రాలేదు, మీరందరూ గ్రూప్ అయిపోయారా, నన్ను వదిలేశారా, ఈ గోళ్ళు ఎక్కడున్నాయి? హాయిగా సాయంకాలం అయినప్పుడు 2 నిమిషం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, కలిసి చదువుకునేవాళ్ళం, అయిపోయింది, డన్. పండగ వచ్చిందంటే నువ్వేం రంగులంగా వేసుకున్నావు, నేనే రంగులంగా వేసుకున్నా, అయిందా లేదా, అయిపోయింది, డన్. హాయిగా ఉండేవాళ్ళం మనసులకి. ఇప్పుడు ఏంటంటే ఇన్ని రకాలు వచ్చేసేసాయి.
నీకెంతమంది ఫ్రెండ్స్, నాకు అక్కడి నుంచి స్కూలింగ్ నుంచి మొదలెడితే ఇంకా తర్వాత ఇంకా టెన్షన్స్కి అద్దు పొద్దులేదు. అయితే ఇవన్నీ చేస్తాం. దీంతో పాటుగా మరేంటి, ఈ జుట్టుని ఇంత పొల్యూషన్లో, ఇప్పుడు మన మనసులో ఎంత పొల్యూషన్ ఉందో బయట కూడా అంతే పొల్యూషన్ ఉంటుంది. సో ఈ పొల్యూషన్ ఉన్నప్పుడు ఈ జుట్టుని ఎట్లా మనం కేర్ తీసుకోవాలంటే చాలా సింపుల్ టెక్నిక్స్ ఒక 3-4 చెప్పుకుందాం. ఒకటి, జుట్లకి ఏవేవో పెట్టేసేయండి, గంటలు నానండి, తర్వాత తలస్నానాలు చేయండి, అంత టైం ఎవరికి లేదు. సో మీరు పోసుకునేటువంటి ఇవాళ తలస్నానం చేద్దాము అనుకున్నప్పుడు ఏ షాంపూనే పెడతావో ఇంకోటే పెడతావో, నీ సూట్ అయ్యేటువంటి షాంపూస్, ఇంకా అంతమించి ఇప్పుడు కుంకుడుకాయలు అంటే తంతారు నన్ను, ఎవరు చేసుకోరు, అంత టైము లేదు. అవి ఇప్పుడు సూట్ అయ్యేటంత స్థితి దాటిపోయింది, ర్యాషెస్ వచ్చేస్తున్నాయి, జుట్టు బాగా రఫ్గా అయిపోయిందని కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి చాలామంది. కనుక నువ్వేం వాడతావో జుట్టుని శుభ్రం చేసుకోవడం కోసం, ఆ శుభ్రత కోసం నువ్వు ఏ షాంపూ మీద డిపెండ్ అవుతావో అవు. అయిన తర్వాత జుట్టుకి మెయిన్గా నువ్వు యూజ్ చేయాల్సింది ఎక్కువ హాట్ వాటర్ కాదు, అలానే చల్ల నీళ్ళు కాదు, మధ్యమంగా రూమ్ టెంపరేచర్లో ఉండేటువంటి నీళ్ళతో, రూమ్ టెంపరేచర్ కన్నా కొద్దిగా అధికమైనటువంటి స్థాయిలో గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళతో తలని కనుక శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత వీలైనంత వరకు ఆ శుభ్రం చేసుకుని మొత్తం జుట్టంతా కూడా షాంపూతో రుద్దుకున్న తర్వాత దానంతా శుభ్రం చేసేసుకున్నాక నురుగునంతా కూడా చివరి నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ చివరి నీళ్ళల్లో చక్కగా వేడి నీళ్ళు కొద్దిగా బాగా ఎక్కువగా పట్టుకుని దానిలో ఎక్కువ చన్నీళ్ళు కూడా కప్పుకొని ఒక రాత్రి, అంటే రేపు నేను షాంపూ చేస్తాను అనుకోవడానికి ముందు రోజు రాత్రి ఒక గుప్పెడు మెంతులు ఒక గిన్నెలో నానేసేసుకుని, ఆ నానేసుకుని దాన్ని గ్రైండ్ చేయడం, తలకాయ పెట్టమని ఇవి నేను చెప్పను. ఆ నానేసినటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు ఎంతవరకు శక్తి ఉంటుందో అంతవరకు ఈ మెంతుల్ని బాగా పిసికేసేయండి. రాత్రంతా నాని ఉంటాయి కదా, కాస్త మెత్తగా ఉబ్బి ఉంటాయి, పిసికేసేసి ఆ పిసికేసిన నీళ్ళని వడగట్టేసేయండి. అది కావాలంటే ఇంకా వేరే వాటికి వాడుకోవచ్చు. గ్రైండ్ చేస్తే పేస్ట్ అయిపోతుంది, వాటర్ మళ్ళీ విడిగా మనకు రాదు. నేను మాట్లాడేది ఓన్లీ వాటర్ గురించి. చేత్తో జస్ట్ ఇట్లా పిసికినట్లు చేసేసి ఆ వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. అది మన వాటర్ డ్రైనర్ ఉంటుంది కదా, ఆ చిల్కా పెట్టేసి మొత్తం వాటర్ డ్రైన్ చేసుకోండి. ఆ నీళ్ళని ఈ బకెట్ నీళ్ళతో కలిపేసుకోండి. లాస్ట్ మొత్తం శరీరం మొత్తం జుట్టంతా షాంపూ నుంచి ఫ్రీ అయిపోయింది. అయిపోయాక ఆ బకెట్ నీళ్ళల్లో ఈ రాత్రంతా నానేసినటువంటి గుప్పెడు మెంతుల బాగా పిసికేసినటువంటి వాటర్ ఏదైతే, కాన్సన్ట్రేటెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని ఈ బకెట్ నీళ్ళలో తడిపోయింది. దాంతో మొత్తం జుట్టుని చక్కగా ఇలా చేత్తో బాగా రుద్దుకుంటూ కూడా పెట్టాలి. చాలా అక్కడ ఆ నీళ్లు పోసుకుంటూ జుట్టునంతా బాగా రుద్దినట్లుగా చేస్తూ ఉండడం. దానివల్ల కండిషనింగ్ అయిపోతుంది. ఇంకా కండిషనర్ అక్కర్లేదు, అవసరమే లేదు, కండిషనింగ్ అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు కనుక డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే డాండ్రఫ్ పోతుంది. ఇన్ కేస్ మీకు కనుక బాగా పేలు కానీ, పేలు వెళ్ళిపోయిన తర్వాత ఉండేటువంటి ఇంకా కొద్దిగా గుడ్లో ప్రాబ్లం ఉంటుంది, ఈపీ అంటాం, ఆ ప్రాబ్లం ఉన్నా వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఏదైనా చిన్న ర్యాషెస్ ఏదైనా కుట్టడం వల్ల, బాగా గోకుండం వల్ల, లేకపోతే ఈ పేను గోకుడు అనేటువంటిది, ఇలాంటివి ఏమైనా ఎలర్జీస్ కనుక తలలో ఉంటే అవి కూడా పోతాయి. శరీరానికి కూడా మెంతి నీరు మంచిది, దానివల్ల శరీరానికి తెలియకుండానే మాయిశ్చరైజర్ అవుతుంది, బాడీ అంతా కూడా మాయిశ్చర్ అవుతుంది, మెత్తగా ఉంటుంది బాడీ. కనుక ఆ నీళ్ళతో ఇంకేమీ రుద్దద్దు, సబ్బు వద్దు, షాంపూ అయిపోయింది. షాంపూ లేకుండా, సబ్బు లేకుండా చక్కగా బాడీ అంతా చేత్తో చక్కగా రుద్దుకుంటూ, అలాగే తలకాయ రుద్దుకుంటూ ఆ వాటర్ని చక్కగా ఎక్కువ పోసుకోండి. ఇది మంచి. తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ పోయి అవసరం లేదు. బాడీ కూడా మెంతి వాసన ఎలా ఉంటుంది, చక్కటి స్మెల్ వస్తూ ఉంటుంది. బాడీలోంచి కూడా మనకు తెలియకుండానే స్వెట్ అనేది తగ్గి, స్వెట్ బాగా వచ్చే వాళ్ళకి స్వెట్ ప్రాబ్లం కూడా తగ్గిపోయి, స్వెట్ నుంచి వచ్చేటువంటి దుర్గంధం కూడా ఈ మెంతి నీళ్లు పోసుకోవడం వల్ల తగ్గిపోతూ ఉంటుంది క్రమేపీ. ఇది ఒక శరీరానికి, ఒక హెయిర్కే కాదు, మొత్తం ఫుల్ బాడీకి, బాడీ ఓడర్కి కూడా విశేషంగా పనిచేసేటువంటి చాలా చిన్న సులువైనటువంటి మార్గం. సూపర్, అంటే ఎంత మంచి, ఇందులో కూడా మళ్ళీ రెమెడీస్తో పాటు విజ్ఞానాన్ని అందించారు మాకు. చాలా 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 మంచి విజ్ఞానం అమ్మ, నిజంగా. అంటే ఎలా ఉండాలి ఫస్ట్, అంతే, నేటి తరం ఎలా ఉంటుంది, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా అందంగా ఉంటాం. ఓకే, న్యాచురల్వి పక్కన పెట్టేసి మనమేమో బయట వాటి మీదకి వెళ్ళిపోతున్నాం. తక్కువ కెమికల్స్ యూస్ చేస్తూ ఉన్నంతలో ఈజీగా వాడుకోగలిగినటువంటి సాంప్రదాయ వస్తువుల్ని వాడుకుంటూ మన హెల్త్ని మంచిగా చూసుకుంటూ హ్యాపీగా మంచి మెసేజ్ ప్రపంచానికి, తర్వాత కనీసం మన తరాల వాళ్ళకి మనం ఇవ్వగలిగితే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. డెఫినెట్గా ఇప్పటి నుంచి అయినా కనీసం ఇవి ఫాలో అవుతే నెక్స్ట్ తరం అంతరించిపోకుండా ఉంటుంది, అంటే ఇలాంటి వాటి నుంచి అంతరించిపోకుండా ఉంటుంది. సో అప్పుడు ఆయుష్ పెరుగుతుంది. ఇప్పుడు ఆయుష్ మొత్తం తగ్గిపోతూ ఉంది కదా. చాలా మంచి విషయ పరిజ్ఞానాన్ని అందించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, మన శిరోజాలు అందంగా ఉండాలంటే సింపుల్
ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఏమున్నాయి, ఎలా చేయడం వల్ల సింపుల్గా ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీ మెథడ్లో మన శిరోజాలు అందంగా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.